హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొనిదన వ్లాగ్స్. సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం మరమరాల లడ్డు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మరమరాల లడ్డు మనం స్వీట్ షాప్లో తెచ్చుకొని తినేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట ఇసుక రాళ్ళు తగులుతూ ఉంటాయండి. అలా కాకుండా మనం మరమరాలని క్లీన్ చేసుకుని కేవలం 5 నిమిషాల్లో మనం ఈజీగా ఇంట్లోనే ఈ మరమరాల లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మరమరాలను 3 కప్పులు తీసుకుని ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మరమరాలు మరీ పొడవుగా ఉన్నవి కాకుండా కొంచెం చిన్నగా లావుగా ఉండే మరమరాలను తీసుకోవాలి. ఇవైతే మనకి లడ్డూకి అలాగే చాట్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. చూడండి, ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ మరమరాలు ఇలా క్రిస్పీగా తయారవుతాయి. వీటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు తరిగిన బెల్లం తీసుకోవాలండి. స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1/4 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో ఆ కప్పుతో అంచుల వరకు బెల్లం తరుగు తీసుకుని ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా ఇలా బెల్లంని కరగనివ్వాలండి. ఈ బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, మనమేమీ పాకం పట్టాల్సిన అవసరమే లేదు. చూడండి, ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది కదా. దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న మరమరాలను ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ఈ బెల్లం పాకం అంతా కూడా కలిసిపోయే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలండి. ఇది బాగా వేడిగా ఉంటే జస్ట్ చేతిని తడి చేసుకుని ఇలా లడ్డూలుగా చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన సైజులో మరమరాల లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చూద్దామండి. మనం ఈ లడ్డూలన్నీ చుట్టుకునేసరికి అడుగున ఉన్న మరమరాలు ప్యాన్కి స్టిక్ అయిపోతాయండి. అవి మొత్తం మనం లడ్డు చుట్టుకోవడానికి రావాలి అంటే ఈ ప్యాన్ని జస్ట్ హీట్ చేస్తే అవన్నీ కూడా చక్కగా ఊడి వచ్చేస్తాయి. మనం నీట్గా లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే మరమరాల లడ్డు రెడీ అయిపోయిందండి. కేవలం 5 నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.